ప్రసన్న, ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తున్నావా? ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి నీ పాపముల నిమిత్తం ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నమ్ముచున్నావా? అలాగే మరలా పరలోకానికి ఆయన వెళ్ళారు కనుక తిరిగి లేచి పరలోకానికి వెళ్ళారు. ఆయన మరలా ఈ లోకానికి వచ్చేటప్పటికి నీవు రక్షణ పొందుకుని బాప్తిస్మం తీసుకుని పాపక్షమాపణ పొందుకుని మారుమనసు పొందుకుని నువ్వు ఉంటే ఆయన పరలోకానికి తీసుకువెళ్తారని నువ్వు నమ్ముచున్నావా? ఇప్పుడు బాప్తిస్మం తీసుకుంటున్నావు కనుక ఇప్పుడు ఎవరైనా బలిమెంతం పెట్టి నిన్ను బాప్తిస్మం తీసుకోమని అడుగుతున్నారా? మరి ఎందుకు తీసుకుంటున్నావు? బాప్తిస్మం తీసుకున్నావు. మరి నువ్వు బాప్తిస్మం పాపంలోకి వెళ్ళకూడదని బాప్తిస్మం తీసుకున్నావు కనుక మరి నువ్వు జీవిస్తున్నటువంటి కాలంలో నువ్వు యవ్వన కాలంలో ఉన్నావు, వివాహం కూడా జరగలేదు. మరి నువ్వు బ్రతుకుతున్నటువంటి జీవితంలో పాపం చేయకుండా ఉండగలుగుతావా? ఏ విషయంలో అయినా సరే, ఏ విషయంలో అయినా పాపం చేయకుండా బ్రతకగలుగుతావా? సహోదరి, ఏ విషయంలో అయినా సరే నేను పాపం చేయకుండా బ్రతకగలుగుతాను, అలాగే దేవుని విడిచిపెట్టకుండా బ్రతుకున్నంతకాలం దేవుని విడిచిపెట్టకుండా ఉండగలుగుతావా? కష్టాలు వస్తాయి, విరుకులు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, అలాగే సంతోషం వస్తుంది. కష్టాలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, సంతోషములైనా, లేములైనా, ఏ విషయంలో అయినా దేవుని విడిచిపెట్టకుండా ఉండగలుగుతావా? అలా ఉండగలుగుతానని సహోదరి చెప్తుంది కనుక ఇప్పటికి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోని బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడుతున్నాం. యవ్వన కాలంలో రక్షించబడాలి, రక్షించబడి దేవునిలో ఉంటే నేను ప్రభు వస్తే నేను పరిశుద్ధురాలుగా పరలోకానికి వెళ్తానని విశ్వాసం కలిగి ఈ బిడ్డ బాప్తిసానికి సిద్ధపడింది కనుక ప్రసన్న బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసన్న కదా, ప్రసన్న ప్రార్థన చేద్దాం. మహాకనికరం కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ శ్రేష్టమైన ఘనమైన అత్యున్నతమైనటువంటి నామమున వందనములు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. సహోదరి ప్రసన్న నాయన బిడ్డ యవ్వన కాలంలో చిన్న వయసులో ఉన్నప్పటికీ తండ్రి ఆ బిడ్డ ఎంతగానో మిమ్మల్ని నమ్మి తండ్రి నాయన మీ కుమారుడు అయినటువంటి మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చి ఆయన నా కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారని నా పాపముల నిమిత్తమే అని ప్రభువా బిడ్డ ఒప్పుకుంది. నాయన ఇదిగో తండ్రి యేసు ప్రభు అని నోటితో ఒప్పుకుని హృదయమందు విశ్వసించిన ఎడల నీకు రక్షణ కలుగును అని మాట్లాడేవు కనుక తండ్రి మీ లేఖనాల ద్వారా బిడ్డ ప్రభువా రక్షణ పొందుకోవడానికి మీకు చూపించిన కృపను బట్టి మీకు వందనాలు. ఇగో ప్రభు ఈ రోజు నాయన బిడ్డ తండ్రి చేసినటువంటి బాల్యకాలంలో ఉండి చేసినటువంటి పాపములు ఈ రోజు ఈ నీటిలో పాతిపెట్టి ఒక నూతనమైన బిడ్డగా లేస్తుండగా తండ్రి ఆనాడు మా ప్రభువు నాయన నీటిలోంచి బయటకు వచ్చినప్పుడు ఈయన నా ప్రియ కుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నానని చెప్పినట్లుగా ఈ బిడ్డ యందు కూడా ప్రభువా మీరు ఆనందించేటటువంటి జీవితం ఈ బిడ్డ జీవించడానికి సాయం చేయండి. ఈ రోజు నుండి పరిశుద్ధురాలుగా మార్చబడుతుంది కనుక ఈ పరిశుద్ధత మరణం వరకు కాపాడుకునే భాగ్యమును మీరు అనుగ్రహించండి. ఆయన ఇదిగో తండ్రి నీటిలో నాయన సమాధి చేయబడుట అని మాట్లాడారు కాబట్టి శరీరము నాయన మృతముగాను నాయన ఇదిగో తండ్రి ఆత్మ విషయంలో నాయన జీవం కలిగినటువంటి బిడ్డగా ఉండడానికి సహాయం చేయండి. ఎటువంటి శరీర ఆశలు కానీ నేత్రాశలు జీవము ఏమాత్రము లేకుండా తండ్రి పరిశుద్ధురాలుగా జీవించే భాగ్యమును మీరు అనుగ్రహించమని ఈ బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పరలోకములో నుండి ప్రభు చూస్తుండగా అలాగే సంఘం చూస్తుండగా నీటి సాక్ష్యం ద్వారాగా ఈ బిడ్డకి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోకి బాప్తిస్మం ఇస్తున్నాము కనుక అలా పట్టుకో, నేను వెనక్కి ఇస్తానే, ముక్కు పట్టు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలోనికి ఈ బిడ్డకి బాప్తిస్మం ఇస్తున్నాను. ఓకే.